ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మండల కాల 31వ దిన ధ్యానమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దిన ధ్యాన అంశము పర్సివరింగ్ త్రూ ట్రయల్స్, శ్రమల యందు పట్టుదల అనే అంశము మనం ధ్యానం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మండల కాల ఉదయ ధ్యానాల్లో పాల్గొనుచున్న బిడ్డలందరినీ నీవు ఆశీర్వదించి దీవించుమని ప్రార్థన చేస్తున్నాం. శ్రమల యందు పట్టుదల అనే అంశము ధ్యానిస్తుండగా వాక్యం వినుచున్న బిడ్డలందరినీ ఆత్మచేత నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. శ్రమలు అనేక రకములైన శ్రమలు భూమి మీద మనకు సంభవించినప్పుడు మనం పట్టు విడవక పట్టుదలతో విశ్వాస జీవితంలో సాగిపోవాల్సిందిగా వాక్యము మనకు బోధిస్తూ ఉంది. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో నాయనను కొదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనివ్వడి. దేవుని ప్రియమైన బిడ్డ, నానా విధములైన శోధనలో పడినప్పుడు అవి మహానందమని ఎంచుకొనుడి. శ్రమలు, బాధలు, ఇబ్బందులు విశ్వాసంలో కలిగినప్పుడు, అనేక రకములైన శోధనలు సంభవించినప్పుడు వాక్యం బోధించేది ఏంటంటే, ఎవడైనా క్రైస్తవుడైనందున అతడు బాధ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్లయితే, శ్రమలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, విశ్వాస జీవితంలో సాగుతుండగా అనేకమైనటువంటి శోధనలు సంభవించినప్పుడు, శ్రమలు సంభవించినప్పుడు అది మహానందమని ఎంచాలని యాకోబు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాను. గాడ్ యూజెస్ ట్రయల్స్ టు స్ట్రెంథెన్ యువర్ ఫెయిత్. దేవుడు నీకు వచ్చేటువంటి శోధన లేదా శ్రమ నీ విశ్వాసాన్ని బలపరిచేదిగా మార్చేటువంటి దేవుడు. నో పెయిన్ నో గెయిన్. ఈరోజు శ్రమ లేకపోతే రేపు జీవ కిరీటము లేదు. ఈరోజు కష్టము లేకపోతే రేపు దీవెనకరమైన ఆశీర్వాదకరమైన జీవితం లేదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనకు శోధనలు సంభవించినప్పుడు లేదా శ్రమలు సంభవించినప్పుడు, whenever you face trials of many kinds, because you know that the testing of your faith produces perseverance. అనేక రకములైన శ్రమలు, శోధనలు సంభవించినప్పుడు నీ విశ్వాసము పరీక్షించబడుతుంది అని పట్టుదలతో వెళ్ళాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇది మహానందంతో ఎంచండి. కన్సిడర్ ఇట్ ప్యూర్ జాయ్. ఇది మహానందము, సంపూర్ణమైన సంతోషమని తలంచాలని జ్ఞాపకం చేస్తున్నాను. ట్రయల్స్ హ్యావ్ ఎ పర్పస్. శోధనలు, శ్రమలు అనేవి ఒక ఉద్దేశంతో ఉన్నాయి. ఒక ఉద్దేశంతో నీ యొద్దకు వస్తాయని జ్ఞాపకం చేస్తున్నాను. గాడ్ డస్ నాట్ వేస్ట్ పెయిన్. నీవు పడేటువంటి బాధ, నువ్వు పడేటువంటి శ్రమ దేవుడు అది వ్యర్థపరచడు. నువ్వు పడేటువంటి ఈరోజు నొప్పి, బాధ కొరకు దేవుడు నీకు ఆశీర్వాదకరమైన స్థితిని నీకు అనుగ్రహిస్తాడు. ట్రయల్స్ ఆర్ నాట్ మీనింగ్లెస్.
దే ఆర్ రిఫైనింగ్ టూల్స్. అవి అర్ధరహితమైనవి కావు. ఈ శ్రమలు, శోధనలు అనేటువంటివి అవి నీ విశ్వాస జీవితాన్ని అవి శక్తివంతంగా మార్చేటువంటి క్రియలని జ్ఞాపకం చేస్తున్నాను. జస్ట్ యాజ్ గోల్డ్ ఈజ్ ప్యూరిఫైడ్ బై ఫైర్, ఏ రీతిగా బంగారము అగ్నిలో కాల్చబడుతుందో, బంగారము ఏ రీతిగా అందమైన నగ తయారు చేయడానికి అగ్నిలో పుటము వేయబడి కాల్చబడి కొట్టబడుతుందో, విశ్వాస జీవితంలో వచ్చేటువంటి శోధనలు, శ్రమలన్నీ కూడా నేను ఒక అందమైన ఆకారంలోనికి మార్చేవని జ్ఞాపకం చేస్తుంది వాక్యము. దేవుని ప్రియమైన బిడ్డ, జస్ట్ యాజ్ గోల్డ్ ఈజ్ ప్యూరిఫైడ్ బై ఫైర్, అవర్ ఫేత్ ఈజ్ స్ట్రెంథెన్ త్రూ టెస్టింగ్. అనేక సార్లు విశ్వాస పరీక్షకు సంబంధించినటువంటి శోధనలు, శ్రమలు మనకు సంభవించినప్పుడు అవి మన విశ్వాసాన్ని బలపరిచేదిగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విషయంలో యోబును జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, కన్సిడర్ ద స్టోరీ ఆఫ్ జోబ్. యోబుకి ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినాయి. ఆయనకున్న ఆస్తి అంతా కూడా పోగొట్టుకున్నాడు. ఆయనకున్నటువంటి కోట్లాది ఆస్తి, గొర్రెలు, మేకలు, ఒంటెలు, చివరికి పిల్లలు, చివరికి తన శరీరము కూడా భయంకరమైన వ్యాధితో, దురదతో బాధపడే సందర్భంలో భార్య కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితుల మధ్య జీవించినప్పటికీ ఆయన విశ్వాసము సన్నగిల్లలేదు. దేవుని మీద విశ్వాసంతో జీవించినటువంటి విషయం జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, పట్టు విడవక విశ్వాసమందు మనము జీవించాలి. మన పట్టుదల మన యొక్క సౌశీల్యాన్ని నిర్మిస్తుంది. కాబట్టి ట్రయల్స్ షేప్ హూ వి బికమ్, సఫరింగ్ ప్రొడ్యూసెస్ పర్సివరెన్స్, పర్సివరెన్స్ చేంజెస్ క్యారెక్టర్, అండ్ క్యారెక్టర్ అండ్ హోప్. మనకు నిరీక్షణను అందించేది, మన యొక్క శీలాన్ని మెరుగుపరిచేది, మన విశ్వాసాన్ని బలపరిచేది. పట్టుదలతో మన జీవన యాత్రలో మనం సాగాలని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ప్రభువు నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు నేను మీతో చెప్పుచున్నాను. లోకమందు మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. The world will make you suffer, but be brave, I have defeated the world. లోకమందు మీకు శ్రమలు వస్తాయి, అయినా కూడా మీరు ధైర్యంగా ఉండండి, పట్టుదలతో ఉండండి. ఎందుకంటే నేను లోకాన్ని జయించి ఉన్నాను. లోకమును జయించినటువంటి దేవుడు, మరణమును జయించినటువంటి దేవుడు, సాతానును జయించినటువంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి శోధనలు సంభవించినప్పుడు, శ్రమలు సంభవించినప్పుడు భయపడకూడదు. ఆది క్రైస్తవ సంఘం వందలాది వేలాది మంది చంపబడ్డారు, కాల్చివేయబడ్డారు, సింహములకు, పులులకు ఆహారంగా వేయబడ్డారు. వారు ఒకటే అనుకున్నారు, ఏంటంటే ద బ్లడ్ ఆఫ్ ద మార్టైర్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. హతసాక్షి యొక్క ప్రతి రక్తపు బొట్టు ఒక మహావృక్షంగా భూమి మీద అది మొలుస్తుంది అని నమ్మి వారు శోధనలు, శ్రమలు, బాధలు అనుభవించడానికి వెనుకడుగు వేయలేదు. హతసాక్షుల రక్తపు పునాదుల మీద ప్రపంచ క్రైస్తవ సంఘం కట్టబడింది. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, బంగారము అందమైన నగగా మార్చబడాలి అంటే అగ్నిలో పుటము వేయబడి, అది కాల్చబడి, అది కొట్టబడి అందమైన నగగా మార్చబడుతుంది. శోధనలు సహించువాడు ధన్యుడు అనే వాక్యం అందుంది. మన పట్టుదలతో విశ్వాసంలో సాగిపోవటకు దేవుడు తన కృప దీవెన అనుగ్రహించును గాక. ప్రార్థన చేస్తాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యం విన్న బిడ్డలందరినీ ఆత్మచేత నింపి, నీ పరలోక దేవుని చేత నింపి నడిపించి, విశ్వాసమందు
పట్టుదలతో సాగుటకు నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.